హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా కెప్టెన్ మిల్లర్ అనే మూవీ చూసా. ఈరోజు వీడియోలో ఈ మూవీ క్యారెక్టర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్, మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే అసలు మన హీరో ఏం చేస్తాడు? సో హీరో క్యారెక్టర్ అయితే అగ్ని పేరు. స్టార్టింగ్ అయితే అగ్ని అంటే ఏం కాదు. సో తను ఒక బడుగు బలహీన వర్గానికి కుటుంబానికి చెందినవాడు. సో తనకి వాళ్ళు కట్టించుకున్న దేవాలయంలో కూడా వెళ్ళడానికైతే అర్హత ఉండదు. సో దీంతో బ్రిటిష్ వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు. వాళ్ళకి అంతా పని చేస్తే బాగుంటుందని బ్రిటిష్ ఆర్మీలో అయితే చేరతాడు. సో బ్రిటిష్ ఆర్మీలో చేరిన తర్వాత మనోడు ఇండియన్స్నే చంపాల్సి వస్తుంది. దాంట్లో ట్రైనింగ్ తీసుకుంది ఇండియన్స్ చంపడానికే. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు రావద్దని అయితే కొంతమంది ధర్నాలు చేస్తారు కదా, వాళ్ళు చంపడానికి. ఇది తెలుసుకొని మానేసి మనోడు ఒక దొంగల మూటలో అయితే జాయిన్ అవుతాడు. సో ఆ మూటలో జాయిన్ అయ్యి అందరినీ చంపుతూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళ ఊరికైతే ఒక కష్టమైతే వస్తుంది. ఘోరహరుడు అనేది విగ్రహాన్ని అయితే దెబ్బేస్తారు. సో ఈ విగ్రహం తరతరాల నుంచి పూజించుకుంటూ వస్తారు. ఈ విగ్రహం కోసం అతను దొంగతనం చేసి అయితే వెళ్ళిపోతాడు. చివరికి ఇతను దొంగతనం చేశాడని తెలిసి సో ఆ బ్రిటిష్ కొడుకుని, ఇంకా బ్రిటిష్ కొంచెం గవర్నర్ని, వాళ్ళని కొంతమందిని చంపేస్తాడు, జనరల్ని. సో చంపేసినందుకైతే మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పగబట్టేస్తారు ఇతన్ని కెప్టెన్ మిల్లర్ అని. తలకాయ మీద కూడా రివార్డు కూడా ప్రకటిస్తారు. కానీ మనోడైతే దొరకడు. సో దీంతో మనోడు ఏం చేస్తాడంటే, దొరకాలని చెప్పి ఆ ఊరి మీదకి వెళ్ళి బ్రిటిష్ జనరల్లో వీళ్ళంతా గవర్నర్ వెళ్ళి వాళ్ళ ఊరి మీద దాడి చేస్తారు. ఇది తెలిసి హీరో అక్కడికి వచ్చి వీళ్ళందరినీ చంపేస్తాడు. సో హీరో క్యారెక్టర్ అయితే ఇది. హీరోకి ఒక అన్నయ్య అయితే ఉంటాడు. ఆ అన్నయ్య పేరే శివన్న. సో శివన్న ఏంటంటే స్వతంత్ర పోరాటం అయితే చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి నక్సలైట్లు అన్నలతో అయితే కలిసి తిరుగుతూ ఉంటాడు. సో ఇంటికాడైతే పెద్ద పట్టించుకోడు. వాళ్ళ అమ్మకైతే శివన్న అంటే చాలా ఇష్టం. మనోడు న్యాయ పోరాటం కోసం అడవుల్లో వీటిలోనే ఉంటాడు. బయటికి రావాలంటే మళ్ళీ పోలీసులు కానీ, అక్కడ ఉన్న రాజ్య సంస్థానంగా ఉన్న రాజు కానీ వీళ్ళంతా అతని కోసం ఉంటారు. కానీ చివరికి మనోడు ఆటలోనే పనిచేస్తూ ఉంటాడు. న్యాయం పోరాటం కోసం ఆయుధం లేకుండా ఈ జరిగే యుద్ధం అని కోరుకుంటాడు. కానీ ఆయుధంతోనే మన స్వాతంత్రం వస్తుందని చెప్పి చివరాఖరికి వీళ్ళ తమ్ముడితో కలిసి ఇద్దరు అయితే అందరినీ ఫిరించి చేస్తారు. ఇంకా హీరోలు వచ్చేసి అయితే భానుమతి. ఈ భానుమతి క్యారెక్టర్ ఏంటంటే సో ఒక రాజుగారి కూతురు. కానీ మనోడు బాబాయ్ ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న చంపేస్తాడు. ఈ చంపేసిన తర్వాత వీళ్ళ బాబాయ్ని అయితే భానుమతి చంపేద్ది. భానుమతికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. సో తను కూడా పెళ్లి చేసుకుంటుంది. కానీ స్వతంత్ర పోరాటం కోసం అక్కడికి వెళ్ళిన వాళ్ళ నాయన్ని అయితే ధనుష్ టీం అయితే అందరూ చంపేస్తారు. దీంతో ఆమె కూడా అన్నలో కలిసిపోయి మెడిసిన్ చేసుకుంది. సో మెడికల్ అయితే చేస్తూ ఉంటుంది, అందరికీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ సొంత బాబాయ్ని కూడా చంపేస్తుంది. ఈ గుళ్ళో వెళ్ళడానికి చాలా కీ రోల్ అయితే పోషిస్తుంది భానుమతి. ఇంకో విలన్ నెగిటివ్ క్యారెక్టర్ అయితే ఉంటుంది, ఆ ఊరి రాజు. సో ఆ రాజుకి అయితే ఒక బడుగు బలహీన వర్గాలంటే చాలా చిరాకు. సో వాళ్ళ ఘోరహన్ని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఆ నిధుల కోసం అయితేనే మన అగ్నిని అయితే అక్కడికి రమ్మని అడుగుతాడు. సో అడిగిన తర్వాత మనోడు ఎలాగైనా ఒక న్యాయ పోరాటంగా అయితే ఏది చేయడు. వాళ్ళు తరతరాలు వచ్చిన భూమిని కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేద్దామనే చూస్తాడు. ఆ విగ్రహం కోసం అయితే కుట్ర పని అవన్నీ అయితే చేపిస్తాడు. అది మనోడు. దాని పక్కన ఉన్నవాడు కూడా సేమ్ అదే క్యారెక్టర్. ఇక విలన్ గవర్నర్ అయితే బ్రిటిష్ మనకు తెలిసి ఉంటుంది. వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ ఇలా రాజకీయాలు అయితే నడిపిస్తూ ఉంటారు. ఈ వ్యాపారం చేసి ఈ రాజకీయాలు అయితే నడిపిస్తారు. మనల్ని ఎలా బానిసలుగా చేశారు అనేది ఈ వివరణ అయితే చూపించారు. చివరాఖరికి హీరో ఆ గుడికి ఎలా తీసుకెళ్ళాడు అనేది ఒక మిస్టరీ. సో ఇంకో హీరోలు ఉంటుంది. ఇతనే ఈ కథ అంతా చెప్పేది. అదే మనోడు దొంగల్లో కలిసాడని చెప్పాం కదా. సో అతనైతే ఈ కథ అంతా చెప్తాడు. ఇతనిదే మెయిన్ రోల్గా అయితే చెప్పుకోవచ్చు. ఆ కథ అంతా బ్రిటిష్ వాళ్ళు చెప్పిన తర్వాత మనోళ్ళు కెప్టెన్ మిల్లర్ని పట్టుకోవడానికి అయితే చూస్తారు. ఇంకా దొంగల ముఠాలో ఒక అమ్మాయి అయితే ఉంటుంది. తనదైతే జెండర్ బయాస్గా అయితే చూపిస్తారు. చాలా క్యూరియాసిటీ, అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే మగవాళ్ళు చేసిందే నేను చేస్తా, నేనేం తక్కువేం కాదన్నట్టు అయితే చెప్పిద్ది. ఇక రాజుగారి పక్కన వాళ్ళ అబ్బాయి ఎవడో ఉంటాడు. సో వాడి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. వాడి నెగిటివ్ రోల్. వీళ్ళు అలగా జనం అని చెప్పి వాళ్ళని గుడిలోకి కూడా రానివాడు. ఒకవేళ వచ్చినా వాళ్ళని కొట్టిచ్చేస్తాడు. సో ఈ ఘోరహన్ని దెబ్బేసాక కూడా మనోడు అగ్ని దగ్గరికి వచ్చి అయితే పోరాటం గురించి అయితే చెప్తూ ఉంటాడు. నువ్వే ఆ విగ్రహాన్ని ఎలా తీసుకురావాలని. చివరాఖరికి హీరో అయితే మనోడిని చంపేస్తాడు. అసలు ఘోరహరుడు అనే క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. సో ఇరుపక్షాల యుద్ధాలు జరిపించేటప్పుడు మనోడు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందుతాడు, ఎవరిని రానివ్వకుండా. సో అందుకోసమే మనోడిదైతే
విగ్రహాన్ని తయారు చేసి అది పెడతారు. ఆ విగ్రహం కూడా మనోడికి సంబంధించింది. ఈ టోటల్ వాళ్ళ అమ్మ అయితే ఒక కథ అయితే చెప్పిద్ది. ఇదే మెయిన్ స్టోరీ. సో కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఇంకా స్టోరీ ఉన్నట్టయితే చెప్పారు. నిజానికి ఆ స్టోరీ ఉందా లేదా అయితే తెలియదు. ఈ వార్త వాడికి తెలుసని అయితే అంటారు ఫైనల్‌లో. సో అతను ఎవరో కూడా తెలీదు. రివీల్ అయితే చేయలేదు. సో మూవీలో మీ కాన్ఫ్లిక్ట్ అయితే కనిపెట్టారో లేదో మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.